మీకు ఈ విషయం తెలుసా? ఒక ఐలాండ్ ఉంది. అక్కడ ఓన్లీ ర్యాబిట్సే ఉంటాయంట. ఇది జపాన్‌లో ఒకునోషిమాలో ఉంది. కానీ ఒక పెద్ద క్వెషన్ ఏంటంటే, అంత చిన్న ఐలాండ్‌లో ఇన్ని ర్యాబిట్స్ ఎలా వచ్చాయి అని. వరల్డ్ వార్ 2 టైంలో ఇక్కడ ఒక సీక్రెట్ పాయిజన్ గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ టెస్ట్‌ల కోసం ఉంచిన ర్యాబిట్స్‌లో కొన్ని ఎస్కేప్ అయ్యాయి అంటారు. ఈ రోజు తిరుగుతున్న ర్యాబిట్స్ వాటిని వారసులు అని కొంతమంది నమ్ముతున్నారు. ఇంకో వర్షన్ ఏంటి అంటే డికెట్స్ క్రితం స్కూల్ పిల్లలు ర్యాబిట్స్ ని వదిలేసేవారని చెప్తారు. ఐలాండ్ లో ప్రిడేటర్సే లేవు కాబట్టి చాలా ఎక్కువగా మల్టిప్లై అయ్యి మొత్తం ఐలాండే బన్నీస్ తో ఫిల్ అయిపోయాయి. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని ర్యాబిట్స్ ఉన్న ప్లేస్ కి ఎవరు వెళ్ళలేదా అని. కానీ ర్యాబిట్స్ కి మనుషులంటే అస్సలు భయం లేదు. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ సౌండ్ వస్తే స్నాక్స్ వచ్చింది అని మీ వెంట పరిగెత్తుకొస్తాయి. డాగ్స్, క్యాట్స్ కి ఇక్కడ ఎంట్రీ బ్యాన్ చేశారు. హంటింగ్ టోటల్ గా బ్యాన్. కార్స్ కూడా లిమిటెడే. అంటే ఇది ర్యాబిట్స్ కోసం డిజైన్ చేసిన ఐలాండ్. చిన్న బేబీ ర్యాబిట్, పెద్ద ఫ్లఫీ ర్యాబిట్స్, ఇంకా ర్యాబిట్ ఫ్యామిలీస్ హిల్స్ మీద కింగ్స్ లాగా తిరుగుతాయి. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ర్యాబిట్ పాపులేషన్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ర్యాబిట్ కింగ్డమ్ లాగా ఉంది. సన్సెట్ టైంలో ర్యాబిట్స్ ప్లస్ గోల్డెన్ స్కై జపాన్ లో మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ మ్యాజికల్ మూమెంట్ అంట. ఇప్పుడు మీరు చెప్పండి, కొన్ని బంచ్ ఆఫ్ బన్నీస్ మీ దగ్గరకు వచ్చి ఉంటే మీరు భయపడతారా లేదా ఎంజాయ్ చేస్తారా? కమెంట్ చేయండి. ఇంకా మీకు ర్యాబిట్స్ నచ్చితే కమెంట్ చేయండి. మా ఈ లిటిల్ హార్ట్స్ బస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.